ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ 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 యోగి రామానంద గురుపాద్ కా పూజయామి. లలితా త్రిశతి 6వ భాగం. పంచదశి మంత్రంలో క, ల, హ్రీం అనే బీజాక్షరాలు 3 సార్లుగా వస్తాయి. వీటిలో క అనే బీజాక్షరము శివాత్మకమైంది, ల అనే బీజాక్షరము శక్తాత్మకమైంది, హ్రీం అనే బీజాక్షరము శివశక్తాత్మకమైంది. అందుకనే ఈ బీజాక్షరాన్ని శివశక్తులు ఇద్దరు కలిసి చదువుతారు. హ్రీం అన్నది చింతామణి బీజమని ఒక భావనాన్ని శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ స్వామి గారి మాట. ఈ హ్రీం అనే అక్షరానికి సంబంధించిన 20 నామాల శ్లోకాలు మూల స్తోత్రంలో 6 శ్లోకాలుగా ఉన్నాయి. అవి హ్రీంకార రూప, హ్రీంకార నిలయ, హ్రీం పదప్రియ, హ్రీంకార బీజ, హ్రీంకార మంత్ర, హ్రీంకార లక్షణ, హ్రీంకార జప సుప్రీత, హ్రీం మతి, హ్రీం విభూషణ, హ్రీం శీల, హ్రీం పదారాధ్య, హ్రీం గర్భ, హ్రీంకార వాచ్య, హ్రీంకార పూజ్య, హ్రీంకార పీఠిక, హ్రీంకార వేద్య, హ్రీంకార చింత్య, హ్రీం హ్రీం శరీరిణి. హ్రీంకారమే శివశక్తి ఐక్య స్థితి, అందుకే హ్రీంకార రూప అని అంటాం. ఆ శివశక్తి ఐక్య స్థితి హ్రీంకారంలో నివాసం ఉంటుంది, అందుకే హ్రీంకార నిలయ అని అంటారు. ఆ శివశక్తి ఐక్య స్థితికి హ్రీం అనే పదం అంటే చాలా ఇష్టం, అందుకనే హ్రీం పద ప్రియ అని అంటారు. ఆ శివశక్తి ఐక్య స్థితి అందరిలో హ్రీం అనే బీజంగా ఉంటుంది, దాన్ని మనలో ఎదగనివ్వాలి. ఇలా బీజ రూపంలో ఉంది కాబట్టే హ్రీంకార బీజ అని అంటారు. ఆ శివశక్తి ఐక్య స్థితి యొక్క మూల మంత్రం హ్రీం, అందుకనే హ్రీంకార మంత్ర అని అంటారు. శివశక్తి ఐక్య స్థితి యొక్క లక్షణం హ్రీంకి ఉండే లక్షణమే, అందుకే హ్రీంకార లక్షణ అని అంటారు. ఆ శివశక్తి ఐక్య స్థితిని మనము హ్రీం బీజంగా జపం చేస్తే సుప్రీతి చెందుతుంది. సుప్రీతి సు అంటే మంచి, అందుకే హ్రీంకార జప సుప్రీత అని అంటారు. శివశక్తి ఐక్య స్థితి బుద్ధి హ్రీంకారానికి సంబంధించిన జ్ఞానమే, అందుకే హ్రీంమతి అని అంటారు. ఆ శివశక్తి ఐక్య స్థితి ధరించే ఆభరణం హ్రీం అనే బీజం, అందుకే హ్రీం విభూషణ అని అంటారు. ఆ శివశక్తి ఐక్య స్థితి యొక్క శీలము హ్రీం, అందుకనే హ్రీం శీల అని అంటారు. శివశక్తి ఐక్య స్థితిని హ్రీం అనే పదం ద్వారా ఆరాధన చేయాలి, అందుకే హ్రీం పదారాధ్య అని అంటారు. శివశక్తి ఐక్య స్థితిని హ్రీం అనే బీజం తన గర్భంలో దాచుకుంది, అందుకే హ్రీం గర్భ అని అంటున్నాం. శివశక్తి ఐక్య స్థితిని హ్రీం అనే పదం ద్వారా అభివాదం చేస్తున్నాం, అందుకే హ్రీం పదాభిధ అని అంటున్నాం. ఆ శివశక్తి ఐక్య స్థితి యొక్క వాచకం హ్రీం అనే బీజం, అందుకే హ్రీంకార వాచ్య అని అంటారు. తర్వాత శివశక్తి ఐక్య స్థితిని హ్రీం అనే బీజం ద్వారా పూజించాలి, అందుకనే హ్రీంకార పూజ్య అని అంటారు. శివశక్తి ఐక్య స్థితి హ్రీం అనే పీఠంపై కొలువై ఉంది, అందుకే హ్రీంకార పీఠిక అని అంటారు. శివశక్తి ఐక్య స్థితిని కేవలం హ్రీం అనే బీజం ద్వారా మాత్రమే తెలుసుకోగలం, అందుకే హ్రీంకార వేద్య అని అంటారు. ఆ శివశక్తి ఐక్య స్థితిని హ్రీం అని భావిస్తూ చింతన చేయాలి, అందుకే హ్రీంకార చింత్య అని అంటామన్నమాట. శివశక్తి ఐక్య స్థితి కేవలం హ్రీం. ఆ శివశక్తి ఐక్య స్థితికి శరీరం కనుక భావిస్తే అది హ్రీం లాగా ఉండే శరీరం, అందుకే హ్రీం శరీరిణి అని అంటాం. ఇప్పుడు లలితా త్రిశతిలో పంచదశి మంత్రంలోని హ అనే బీజాక్షరానికి సంబంధించిన 20 నామాల శ్లోకాలు, ఇవి మూల స్తోత్రంలో 4 శ్లోకాలుగా ఉన్నాయి. అవి ఏంటివంటే హకార రూప, హలదృక్పూజిత, హరినేక్షణ, హరప్రియ, హరారాధ్య, హరిబ్రహ్మేంద్ర వందిత, హయారూఢ, సేవితాంఘ్రి, హయమేధ సమర్చిత, హర్యక్షవాహన, హంసవాహన, హతదానవ,
హత్యాది పాపశమనే హరిదస్వాది సేవిత హస్తికంభోత్తుంగకుచ హస్తికృతి ప్రియాంగన హరిద్రా కుంకుమాదిగ్ధ హర్యాస్వాద్యమరార్చిత హరికేశ సఖి హాది విద్య హాలామదాలస. ఈ హ అనే అక్షరము హాది విద్యకు ఆరంభం. ఇక్కడే ఈ 20 నామాల్లో ఒక నామంగా హాది విద్యా ప్రస్తావన కూడా ఉంది. కయ్యే ఈల హ్రీం అని కాది విద్య అని, హసక హల హ్రీం హాది విద్య అని, సకల హ్రీం సాది విద్య అని ఇలా ఒక అవగాహనతో కూడిన భావం ఉంది. ఇలా హ అక్షర రూపిణి అమ్మ, అందుకే హకార రూప అని అంటాం. హలము అంటే నాగలి, దృక్ అంటే ధరించినవాడు బలరాముడు. ఆ బలరామునిచే పూజలు అందుకున్న అమ్మ కాబట్టే హలదృక్ పూజిత అని అంటున్నాం. హరిణము అంటే జింక, ఈక్షణ అంటే కన్ను, జింక కన్నులు వంటి కన్నులు ఉన్న అమ్మ, అందుకే హరినేక్షణ అని అంటూ ఉన్నాం. హర అంటే శివుడు, హరి అంటే విష్ణువు, విష్ణు సోదరి అమ్మ. అందుకే ఈ నామం పలికేప్పుడు హర అని జాగ్రత్తగా పలకాలి. శివుని ఇష్టురాలు కాబట్టి హరప్రియ అవుతుంది. ఆ శివుడే శక్తి లేకుండా ఏమీ చేయలేడు కాబట్టి ఆయన అమ్మనే ఆరాధిస్తాడు. అందుకే హరారాధ్య అనే నామము వచ్చింది. హరి అంటే విష్ణువు, బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ, ఇంద్రుడు అంటే దేవేంద్రుడు లేదా మహేంద్రుడు చేత నమస్కరించబడుతున్న అమ్మ కాబట్టే హరి బ్రహ్మేంద్ర వందిత అని అంటున్నాం. హయారూఢ అశ్వారూఢ చేత సేవించబడుతున్నటువంటి అమ్మ కాబట్టే హయారూఢ సేవితాంఘ్రి అని నామం. అశ్వమేధ యాగం, హయ అంటే గుర్రం లేదా అశ్వం. అశ్వమేధ యాగంలో గుర్రము మేధస్సుని సమర్పిస్తారు అమ్మకి, అందుకే హయమేధ సమర్చిత అని చెప్తూ ఉన్నాం. హర్యక్ష అంటే సింహం, సింహవాహిని అమ్మ, అందుకే హర్యక్ష వాహన అని చెప్పుకుంటాం. మనలో జరుగుతున్న శ్వాస హంస, ఈ మనలో హంసని వాహనంగా చేసుకొని మనలోనే ఉన్న అమ్మని హంసవాహిని అంటూ ఉన్నాం. దానవులని సంహరించిన అమ్మను హతదానవ అంటూ ఉన్నాం. హత్య లాంటి మహాపాపాలను శమింపచేసిన అమ్మని హత్య దీపాపశమని అని అంటున్నాం. హరిత అంటే పచ్చదనం, అశ్వము అంటే గుర్రం, పచ్చరంగు ఉన్న గుర్రము అమ్మని సేవిస్తోంది, అందుకే హరిదాస్వాది సేవిత అని చెప్పుకుంటున్నాం. ఏమీ తెలియని స్థితిలో ఉన్న మనకు ఆకలి తీర్చే ఆహారంను ఇచ్చే అమ్మ స్తనాలు ఏనుగు కుంభాల్లాగా ఉన్నాయి, అందుకే హస్తి కుంభోత్తుంగకుజ అని చెప్పుకుంటున్నాం. హస్తికృతి అంటే ఏనుగు చర్మం, ఏనుగు చర్మాన్ని ధరించిన వాడు హస్తికృతుడు. అలాంటి హస్తికృతికి ఇష్టమైంది అమ్మ, అందుకే హస్తికృతి ప్రియాంగన అని చెప్పుకుంటూ ఉంటాం. హరిద్ర అంటే పసుపు, పసుపు కుంకుమలను అద్దించుకున్న అమ్మ, హరిద్ర కుంకుమ దిగ్ధ అని నామం అమ్మకి. హర్యస్వ అంటే ఇంద్రుడు, అమరావతిలో ఉన్న అట్టి ఇంద్రుడు ఇతర దేవతలచే అర్చింపబడినటువంటి అమ్మ కాబట్టే హర్యస్వాద్యమరార్చిత అనే నామంతో చెప్పుకుంటున్నాం. హరికేశుడు అంటే శివుడు, అలాంటి శివునకు ఇష్ట సఖి అమ్మ, అందుకే అమ్మని హరికేశ సఖి అని పిలుస్తారు. పంచదశి మంత్రంలోని హాది విద్యా మంత్రం ఒకటి. ఇలా మంత్రరూపంలో ఉన్న అమ్మని హాది విద్య అని అంటారు. రాక్షస సంహారం ముగింపుకు వచ్చే ముందు అంతకు ముందు పడిన శ్రమని పోగొట్టడానికి అమ్మ పాలసముద్ర మదనం వేళ వచ్చిన వారునిని తాగింది. అలా త్రాగడం వల్ల మత్తుగా అలసి ఉన్న అమ్మని హాలమదాలస అని అంటాం. మరికొన్ని శ్లోక వివరాలను గురించి మళ్ళీ తెలుసుకుందాం. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః.